వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక కొత్త మూవీ వచ్చింది సార్, కల్గి అని. ఓకే. ఆ మూవీ గురించి మాట్లాడదాం. అందులో ఒక శంబాల అని ఒకటి చూపించారు. అవును. ఒక ప్రపంచం అని. దాని గురించి మాట్లాడదాం. మన హీరోస్ ఏది చేసినా చాలా అద్భుతంగా ఉంటది కదా సార్, అది ఎందుకు? రైట్. సో మన హీరోలు ఏది చేసినా ఒక అద్భుతంగా ఉంటుంది అన్నది మీకు కంపల్సరీ. ఏది చేసినా కూడా ఒక అద్భుతమే ఉంటుంది. అది మన వాళ్ళు చేస్తేనే అది అద్భుతంగా కనపడుతుంది. అందులోనూ ట్రెండింగ్లో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ ఏది చేసినా కూడా ఒక అద్భుతమే ఉంటుంది. కానీ ఆ సగటు ప్రేక్షకుడు ఎవడైనా ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆన్ స్క్రీన్ మీదనే చూడాలి, ఎవరు స్టోరీ చెప్పకుండా నేనే చూడాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ప్రభాస్ కోసం వెళ్తే ఈ సినిమాకి కొంచెం నిరాశ వస్తుంది. ఎందుకంటే చాలా ఒక బాహుబలిలో స్టార్టింగ్ నుంచి అలా ఇక్కడ ఏంటంటే అంటే చాలా సింపుల్గా పార్ట్ 1 కదా, చాలా సింపుల్గా క్యాజువల్గా జోగియల్గా చేసినాడు కాబట్టి అద్భుతం. ఇంకోటి ఏంటయ్యా అంటే హాలీవుడ్ రేంజ్లో తీయడం అన్నది ఈ సినిమా. హాలీవుడ్ రేంజ్కి ఏం తగ్గకుండా. సో ఇలాంటి సినిమాలు చాలా చూసినాం. ఏది డబ్బింగ్ చూసినాం, వేరే అన్ని మార్వెల్ కావచ్చు, చాలా ఇంగ్లీష్ మూవీస్లో, చైనా మూవీస్లో అన్నీ ఇలాంటివి ఉంటాయి ఆల్మోస్ట్. బట్ ఏంటయ్యా అంటే ఇక్కడ తెలుగులో, అందులోనూ ప్రభాస్, అందులోనూ ఇలాంటి ఒక మాయ ప్రపంచాన్ని చూపెట్టినాడు కాబట్టి అద్భుతం, మహాద్భుతంగా ఈ సినిమా అన్నది. స్టోరీ లేకున్నా ఆ విజన్ ఏదైతే విజువలైజేషన్ ఉందో దానికి 200 మార్క్స్ ఇవ్వచ్చు. సార్, కల్గిలో ఒక శంబాల అనే ప్రపంచం చూపించారు. అవును. దానికి రియల్ శంబాలాకి తేడా ఏంటి? రైట్. సో ఇది యాక్చువల్లీ సినిమాలో ఆ శంబాల అనే పేరు పెట్టకూడదు. బట్ ఏమంటే ఒక అట్రాక్టబుల్గా, ఒక స్పిరిచువల్గా అది కనెక్ట్ అవుతుంది కాబట్టి శంబాల అనే ఒక వర్డ్, ఒక నేమ్ తీసుకొని దాని మీద మూవీ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ రియల్ శంబాలాకి కల్కిలో చూపించినట్టు శంబాలాకి చాలా తేడా ఉంటుంది. రియల్ శంబాల అన్నది ఏంటంటే ఒక ఆధ్యాత్మికతకు, అంటే ఒక నిజానికి, ఒక సత్యానికి, ఒక ఆనందానికి ఒక మహా అద్భుతమైనటువంటి ఒక ఇల్లు అనుకోవచ్చు. రియల్ ప్రేమ అన్నటువంటిది ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక మన లాంగ్వేజ్లో చెప్పుకోవడానికి శంబాలాలో. స్వర్గం ఎక్కడ ఉంటుంది అంటే రియల్గా శంబాలాలో ఉంటుంది. కానీ కథపరంగా దాన్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఒక క్రియేటర్, ఒక రైటర్ దాన్ని ఆ విధంగా శంబాలాను ఆ విధంగా వాడుకున్నాడు. జనరల్గా ఆ శంబాలాను అట్లా వాడుకోకూడదు. ఎందుకంటే రియల్గా శంబాలాలో ఆ ఘోరాలు, అఘోరాలు ఏమీ ఉండవు. ఉన్నాయి ఓన్లీ ఆనందం, ఆనందం, ఆనందం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ సినిమాలో చూపించినటువంటి శంబాలాలో ఏముందిరయ్య అంటే కనుక అక్కడ కూడా బాధలు, భయాలు, వాళ్ళ ఫైటింగ్లు, అక్కడ చంపుకోవడాలు, నరుక్కోవడాలు అన్నటువంటిది ఉంటుంది. నిజానికి నిజమైన శంబాలాలోకి వెళ్ళాలి అంటే అన్నీ వదులుకొని, నిన్ను నువ్వు వదులుకొని, నువ్వు ప్రకృతిలో ఒక గాలిలో రేణువులు ఎలా ఉంటాయో ఆ విధంగా నువ్వు అయిపోయినప్పుడు నీకు తెలియకుండానే ప్రకృతి ఆ డోర్ తీసేస్తే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు చేరుకునేదే శంబాల నిజానికి. సో అక్కడ పోయినాక ఏముండవు ఎమోషన్లు. నీకు ఏది కావాలంటే అది అక్కడ సృష్టించబడుతుంది. అదే దేవుడి రాజ్యం, అదే స్వర్గము, అదే ఇది. అది మన ఇండియాలోనే ఉంది అన్నట్టు. హిమాలయస్లలో శంబాల అన్నది 200-300% ఉంది. శంబాలలో ఎవరు ఉంటారు? శంబాలలో ఎవరు ఉంటారు? సో శంబాలలో వచ్చేసి మనకు తెలియనటువంటి అద్భుతమైనటువంటి ఒక శక్తితో కూడుకున్నటువంటి అమరులు అయినటువంటి వారందరూ కూడా శంబాలలో ఉంటారు. ఒకవేళ శంబాలలో అమరులు వాళ్ళకి మరణం కావాలంటే స్వ ఇచ్ఛాగా వాళ్ళకై వాళ్ళు నేను మరణించాలి అనుకున్నప్పుడు మాత్రమే
వాళ్ళకి మరణము వచ్చేస్తూ ఉంది. మనుషులమైనటువంటి మనమే ఇక్కడ ది మాంక్స్ అని ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, జైనులు ఉంటారు, కొంతమంది యోగులు, ఋషులు మన కళ్ళ ముందు చాలా మంది ఈ భూ ప్రపంచం మీదనే ఇక్కడనే మనం చూస్తూ ఉంటాము. చాలా టీవీలలో చైనీస్లలో బుద్ధిస్టులు వాళ్ళు ఏం చేస్తారు అంటే 90 ఏళ్ళు 100 ఇయర్స్ బతికి ఇంకా 2 minutesలో నేను చనిపోతానంటే అందరికి బాయ్ బాయ్ చెప్పేసి అలా పోయి అలా పడుకుంటాడు, ధ్యాన ముద్రలో ఉంటారు. తర్వాత కరెక్ట్గా 2-3 నిమిషాలకే శ్వాస అన్నది పోతుంది. అక్కడితో వాళ్ళు మరణించిన వారు అవుతారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే శంబాలాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి నిక్కచ్చి అయినటువంటి ప్రతి క్షణము ఆనందంగా ఉంటారు. భూమి మీద అయితే కనుక మనకి 24 గంటల సమయం ఉంటుంది. అందులోనూ మనం బ్రతకాలి అంటే 7 నుంచి 8 గంటలు నిద్రపోతేనే మనకి ఆరోగ్యంగా ఉంటాము. కానీ అదే శంబాలాలో అయితే కనుక 24 గంటలు ఓపెన్. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పనుకోవచ్చు, అంటే అప్పుడు లేవచ్చు, ఆనందపడవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ ఉన్న ప్లేసే శంబాలా. అందుకే దాన్ని స్వర్గము అంటారు. శంబాలాలోకి ఎవరైతే అడుగుబెట్టి వెళ్తారో వారు స్వర్గంలో ఉన్నట్టు. శంబాలాకి దారి ఎక్కడి నుంచి ఉంది? దానికి ఎవరు ఎలా చేరుకోగలుగుతారు? ఓకే, సో శంబాలా ఎక్కడ ఉంది, దానికి దారి ఎక్కడ ఉంది, ఎవరు చేరుకోగలుగుతారు? రైట్. సో శంబాలాకి చేరుకోవాలి అంటే కనుక నీవు సరైన విధంగా నిన్ను చేరుకోవాలి అంటే కనుక ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి ధ్యాన సాధన ఉంది, ఒకటి మంత్ర సాధన ఉంది, ఒకటి చాంటింగ్ భజన సాధన ఉంది. ఇట్లా ఎన్నో సాధనలు చేసిన తర్వాత ధ్యానంలోకి వచ్చి అన్నిటినీ వదిలిపెట్టి, అంటే సంసారాన్ని సరిగ్గా అనుభవించి దాంట్లో సంసారంలో ముక్తి పొంది సొసైటీలో ఏదైతే ఉందో అన్నిటి మీద సరైన అవగాహన తెచ్చుకొని అన్నిటినీ అందరికీ చెప్పి పర్మిషన్ తీసుకొని, ఎలా అయితే బుద్ధుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ భార్య నుంచి, వాళ్ళ పిల్లల నుంచి నాకు ఈ భూమి మీద ఏదైతే ఇప్పటి వరకు ఆనందించినానో అది ఆనందించినాను, ఇంకా వేరేది నేను ఏదో ఎత్తుకోవాలి ఈ జీవిత పరమార్థం కోసం అని తెలుసుకొని అన్నిటినీ సరైన విధంగా చెప్పి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని అప్పుడు వచ్చి నన్ను నేను తెలుసుకోవాలి అంటే 0 స్థితి నుంచి నేను రావాలి అని ఒక బొచ్చ పట్టుకొని అడుక్కునే స్థితి నుంచి అడుక్కొని, అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏ విధంగా రెస్పాండ్ వస్తుంది అన్నటువంటి దాని వచ్చి చాలా చివరికి మొత్తము అంటే చన్నగైపోయి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం దొరికిందంటే ఒక శ్వాస, అంటే శ్వాస తీసుకుంటేనే మనిషి బ్రతకగలడు, శ్వాస వదిలితే చనిపోతాడు అన్నటువంటి దాన్ని కనుక్కొని అందులోనే ముక్తికి మార్గము, ముక్తి ప్రాధాన్యతను తెలుసుకొని అప్పుడు శ్వాసకు సంబంధించినటువంటి ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ భూ ప్రపంచానికి ఇచ్చినాడు. ఆ స్థితికి చేరుకోగలిగిన ప్రతి ఒక్కరు కూడా శంబాలాకి అర్హులే. శంబాలా ఎక్కడుంది అంటే గనక మనకి దేవభూమి అయినటువంటి, మనకి ఆ నీరు, స్వచ్ఛమైన నీరు, అమ్మ నీరు అన్నది హిమాలయస్లలోనే ఉంటుంది. అది కూడా ఋషికేశ్ నుంచి ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఋషికేశ్కి వెళ్ళి అక్కడి నుంచి పెంచుకుంటూ హిమాలయస్కి డీప్గా వెళ్ళి, అంటే కింది నుంచి పైకి ఒక 12 నుంచి 20 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి అక్కడ ఎక్కువ ధ్యాన సాధన చేసిన తర్వాత తనకి ఆస్ట్రల్ ట్రావెల్, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్, ఎన్నో మిరాకిల్స్ వచ్చిన తర్వాత అలా ప్రకృతిలో వెళ్తుంటే తను ఈ లోకంలో చాలా చేస్తున్నాడు, వేరే లోకంలోకి తీసుకువెళ్ళాలి అని అప్పుడు డోర్స్ ప్రకృతి ఓపెన్ చేసి లోపలికి తీసుకొని వెళ్తాయి. అక్కడ ఉంటుంది శంబాలా. అద్భుతమైనటువంటి ఒక ప్లేస్ అన్నట్టు. సో
అక్కడికి వెళ్ళడానికి అర్హులు ఎవరంటే గనక కఠోరమైనటువంటి ధ్యాన సాధన చేసిన వాళ్ళు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ఒక్కసారి అక్కడికి పోయిన తర్వాత రిటర్న్ రారు. ఒకవేళ వచ్చినా కూడా దాని గురించి ఎవరికి చెప్పరు, చెప్పడానికి అనర్హులు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ వేరు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ వేరు. సో ఇక్కడ కూడా మనము చాలా మందిని చూసింటాము. మనం ఇక్కడ అవధూత అని ఒక పేరైతే పెడతా ఉంటాము. సో అలాంటి అవధూతాలు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. వాళ్ళు పిచ్చిగా కనపడవచ్చు, గొప్పగా కనపడవచ్చు, మధ్యస్థంగా కనపడవచ్చు. వాళ్ళకి ఎటు ఉంటే అటు ఉంటారు. సార్, ఆత్మకి శంబాలకి సంబంధం ఏమిటి? హాహా, ఏమన్నా క్వశ్చన్. ఆత్మకి శంబాలకి ఏమన్నా సంబంధం ఉందా? ఆత్మకి శంబాలకి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ మనకు ఏదైతే ఆత్మ అని మనం ఇక్కడ అనుకుంటున్నామో భూమి మీద, ఈ భూమి మీద అనేక జన్మలు తీసుకుంటుంది ఆత్మ. ఒక జన్మలో మనిషికి ఒక ఆత్మనే ఉంటుంది. అట్లా ఎన్నో జన్మలు ఎత్తుతాము. ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో శరీరాలు తీసుకొని వదిలిపెట్టి ఒక్కొక్క జన్మలో కొంచెం నాలెడ్జ్ చేసుకుంటూ చివరికి ఆత్మను పరమాత్మలోకి కలుసుకుంటాం. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. పరమాత్మ అంటే శక్తివంతమైనది. సో ఎప్పుడైతే ఈ శక్తివంతమైన పరమాత్మ అయి ఉంటుందో ఆ పరమాత్మనే అన్నిటినీ అనుభవించి తర్వాత యోగ స్థితికి వచ్చి ధ్యాన స్థితిలో యోగ స్థితిని పొంది యోగం నుంచి అంటే అమృతం ఎక్కడైతే దొరుకుతుంది అంటే శంబాలలో దొరుకుతుంది. అమృతం అంటే మరణం, అది తీసుకున్న వాళ్ళు మరణం లేకుండా ఉండడం. ఆ ఆత్మకి మరణం లేని స్థితిలో ఉండేది ఎక్కడయ్యా అంటే అది శంబాలలో. అక్కడికి శంబాలలోకి వెళ్తారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ముక్తి కావాలి, ఇంకా అయిపోయింది ఈ భూప్రపంచం మీద నేను ఏమి చేయవలసినటువంటి లేనే లేదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళ స్వతహాగా వాళ్ళు ముక్తి తీసుకుంటారు. ఇది డిఫరెన్స్. ఆత్మకి శంబాలకి డిఫరెన్స్ ఉండదు. ముందు ఆత్మనే, తర్వాత శంబాలలోకి ఎంటర్ అవుతుంది ఫైనల్ స్థితిలో ఉన్నప్పుడు. సార్, మన సినిమాలో ఆత్మ అనే కాన్సెప్టే లేదు. అవును. చిన్న పిల్లల్ని కూడా అక్కడ శంబాలలో చూపించారు. అవును. అట్లా ఎందుకు చూపించారు అంటే? అది యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఒక సగటు ప్రేక్షకుడికి అర్థం అవ్వాలి, సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవ్వాలి, సగటు ప్రేక్షకుడికి ఒక నాలెడ్జ్ రావాలి అన్నటువంటి దానికోసమే. అదే నేను ముందే చెప్పినాను, శంబాల అని పేరు పెట్టకుండా వేరేది పెట్టింటే బాగుండు, వేరేది పెట్టింటే హిట్ అయ్యేది కాదు. ఎందుకంటే శంబాల అన్నది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్లేసు. అక్కడ అన్ని పవర్సే ఉంటాయి, అక్కడ మొత్తం ఆనందమే ఉంటుంది, అన్నీ కూడా తెలుసు. కానీ ఒక డ్రామా నడవాలి కాబట్టి శంబాల అన్నది వాళ్ళకి అట్లా పెట్టి అన్ని చూపించడం జరిగింది. ఇంకా ఏంటంటే ముందులోనే చెప్తారు ఇవన్నీ కేవలం కల్పితం మాత్రమే అన్నటువంటి. అది నిజమైన స్టోరీ కానే కాదు, అది సినిమా కోసము స్క్రిప్ట్ రాసి పెట్టినది, అంతే అంతే అంతే. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరు ఉండరు శంబాలలో. ఉన్నది మాత్రము ఒక నాలెడ్జ్డ్ అంటే ఒక అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడ పోయినాక కూడా మళ్ళా సినిమాలో చూపించినట్టు గొడవలు, స్కీములు, స్కాములు ఏమీ ఉండవు. శంబాల అంటేనే ప్యూరెస్ట్ లవ్, అంతే. అది ఎక్కువ తక్కువ కాదు, ప్యూర్ లవ్ అంతే, అలానే ఉంటుంది. సో కథ కోసం మనకు అలా చూపించినారు కాబట్టి దాని సినిమా లాగానే మనం చూడాలి. దాంట్లో కూడా మనం అనుకుంటే అశ్వత్థామ అని ఒక క్యారెక్టర్ని తీసుకొని వచ్చినాడు. ఎస్, అశ్వత్థామ అన్నది క్యారెక్టర్ అన్నది ఉంది, ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయి, ఉంది. ఆ పవర్స్ ఉన్నప్పుడు మరి అదే సినిమాలో ప్రభాస్ ఒక పెద్ద సిమెంట్ది ఆయన మీద వేస్తాడు. వేసినప్పుడు అయిపోయినాడు అనుకుంటాడు ప్రభాస్, కానీ ఆయన దాన్ని చీల్చుకొని ఇట్లా బయటకు వచ్చేసి ఫైటింగ్ చేస్తాడు ప్రభాస్ తోటి. మరి అట్ ద సేమ్ టైం శంబాలలో గొలుసులతోటి వాడు విలన్ కట్టేస్తే కనుక అలానే ఉండిపోతాడు. మరి ఎందుకు ఉండిపోతాడు? సో సినిమా కాబట్టి దాన్ని అలా క్రియేట్ చేయాలి కాబట్టి అలా క్రియేట్ చేసినాను. సినిమా లాగానే తీసుకోవాలి, అదే నిజం అనుకొని అలానే ఉంది అనుకుంటే మనము పప్పులో కాదు వేసినట్టే. ఓకే సార్,
సినిమాని సినిమా లాగానే చూడమంటారు మీరు జనాల్ని, అవును. అలాగనే చూడాలి. ఓకే సార్, చాలా మంచిగా చెప్పారు సంబాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.